నేడు కాళోజీ నారాయణరావు వర్ధంతి. కాళోజీ నారాయణరావు కవి కాకుండా కూడా విప్లవ కవి. దేని కొరకంటే పోరాడితే ఏముంది సంఖ్యలు అనే భావాలు గల కవి. అతను నాటిన బీజాలు కానీ, రాసిన పద్యాలు కానీ, గేయాలు కానీ అందరికీ ఆదర్శనీయము. అయితే ఎంతో మంది మనకు జన్మమెత్తితిలా అనుభవించితిలా కాకుండా జన్మ వల్ల మనం ఏం సాధించినామని తెలుసుకోవాలి. ఇంకొకటి ఆయన ప్రత్యేకత ఏంటంటే, మన ఎవరే కానీ చనిపోయిన తర్వాత మన దేహాన్ని ఉడుస్తారు, దహనమన చేస్తారు. అట్లా కాకుండా భావితర విద్యార్థులకు పనికి రావాలని దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చి అదొక గొప్ప చరిత్ర సృష్టించిండు. ఆ విధంగా అందరూ చేయాలని నా కోరిక. ఎందుకంటే మనం ఎట్లా చనిపోయిన తర్వాత కాల్స్తారు, బూడిద చేస్తారు, భూమిలోనే పెడతారు. అంతేగాని అది మనకు ఇతరులకు ఉపయోగపడాలంటే కనీసం అదమే చేయాలి. మనం ఏం చేయకున్నా కానీ మన దేహాన్ని మనం రాసిపోవాలి. మన వంశస్థులకు నా దేహాన్ని ఇవ్వండి ఇక్కడ అని రాస్తే అది ఎంతో గొప్ప ప్రఖ్యాతి. మనం చనిపోయినా కానీ మన పేరు నిలబడుతుంది. అటువంటి మహానుభావుడు కాళోజీ నారాయణరావును స్మరణ చేసుకోవడం మనం కూడా ధన్యజీవులం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.